ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రేపు జనరల్ జరగబోతా ఉంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆడిట్ నివేదికలు వచ్చాయి. ఈ సందర్భంగానే ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో నాతో పాటు మన బ్యాంకు వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ చలసాని రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్లు శ్రీయుతులు ఏజే స్టాలిన్ గారు, జనార్దన్ రావు గారు, పార్వతీదేవి గారు, అదేవిధంగా సుకుమార్ గారు, నారాయణ స్వామి గారు, అవని గారు, నరసింహమూర్తి గారు, అలాగే శాస్త్రి గారు, వీరితో పాటు బ్యాంకు అధికారులు, బ్యాంక్ సిఇఓ శ్రీమతి వరలక్ష్మి గారు, అలాగే డిప్యూటీ సిఇఓ శ్రీ గణేష్ కుమార్ గారు, బ్యాంకు జనరల్ మేనేజర్ ప్రసాద్ గారు, వీళ్ళు పాల్గొంటున్నారు. ప్రారంభించినటువంటి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఈ రోజుని దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మినహా అత్యంత సహకార రంగంలో అత్యంత పెద్ద బ్యాంకుగా కొనసాగుతూ ఉంది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు ఉండేది. ఆయన చైర్మన్ అయిన మొదటి సంవత్సరంలోనే గాజువాకలో ఒక శాఖను ప్రారంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున 60 శాఖలతోని 2 రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో 60 శాఖలతో ప్రజలకి సేవలు అందజేస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే 1,17,000 మంది సభ్యులుగా ఉన్నారు. 416 కోట్ల రూపాయలు షేర్ధనం కలిగి ఉంది. మీరు ఇటీవలనే ఒక నెల 15 రోజుల క్రితం ఈ దేశంలోనే అర్బన్ బ్యాంకింగ్ రంగంలో 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాము. మరో 5 ఏళ్లలోనూ 2 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్కి వెళ్తామని చెప్పని ప్రకటన చేసినటువంటి సారస్వత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ముంబై కేంద్రంగా పనిచేస్తూ ఉంది. అలాగే దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి కాస్మోస్ కానివ్వండి, వాటితో పోలిస్తే షేర్ధనంలో ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి 1,457 అర్బన్ బ్యాంకుల్లోని 57 అర్బన్ బ్యాంకుల్లో ప్రథమ స్థానంలోని ఈ ఆర్థిక సంవత్సరంలో చేరుకుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ దేశంలో షెడ్యూల్ హోదా సాధించినా లేకపోయినా మిగతా టాప్ 15 అర్బన్ బ్యాంక్స్లోని ఒకటిగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు కొనసాగుతూ ఉంది. 8,472 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు ఈ రోజుని, అది డిపాజిట్లు కానివ్వండి, రుణాలు రూపాయలు టర్నోవర్ని గడిచిన 25-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ బ్యాంకు సాధించడం అన్నది జరిగింది. ఇది బ్యాంకు చరిత్రలో మొదటిసారి ఇంత టర్నోవర్ సాధించినటువంటి సంవత్సరంగా 25-26 ఆర్థిక సంవత్సరం నిలుస్తుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే సహకార అర్బన్ బ్యాంక్, అది పూర్తిగా మహిళలతోనే పనిచేస్తున్నటువంటి బ్యాంకు. ఆ బ్యాంకు నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. ఈ 2 బ్యాంకులతో పాటు 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి సాలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గత 10 సంవత్సరాల నుంచి దానికి ఎన్నికలు లేవు. పాలకులు ఎవరైనా సకాలంలో సహకార బ్యాంకులకు ఎన్నికలు జరపకపోవడం వలన ఆ బ్యాంకులు మెరుగైనటువంటి పద్ధతుల్లో సభ్యులకి సేవలు అందజేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్యాంకులు బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది, లాభాలు ఉన్నాయి, సొంత భవనం ఉంది. కానీ ఆ బ్యాంక్ కూడా నిర్వహణ పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది.